ఎవరన్నా అలా చేస్తాడండి? ఖచ్చితంగా స్లాప్ తలరాయి క్రీస్తు యొక్క శిరస్సు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు పునాది ఎక్కడ వేసాడు, తలరాయి కూడా అక్కడే వేస్తాడు. అంటే అపోస్తుల బోధ ఎక్కడైతే ఉన్నదో, ప్రవక్తల యొక్క క్రమం ఎక్కడైతే ఉన్నదో, అక్కడే దేవుని యొక్క శిరస్సు దిగుతా ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క శిరస్సు దిగి రావాలంటే, దేవుని యొక్క శిరస్సు అతకబడాలంటే అతను అపోస్తుల క్రమము మరియు ప్రవక్తల యొక్క క్రమం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే అపోస్తుల యొక్క క్రమము ప్రవక్తల యొక్క క్రమం కలిగి ఉంటారో వారికి నిశ్చలమైన మనస్సాక్షి ఉంటుందట. ఆమేన్. హల్లెలూయా. స్థిరమైన మనసు ఉంటుందట. ఎవరైతే స్థిరమైన మనసు వారికి ఉంటుందో, ఎవరైతే నిశ్చలమైన మనస్సాక్షి వారికి ఉంటుందో, వారు ఖచ్చితంగా అపోస్తుల బోధలో ఉన్నారని, ప్రవక్తల యొక్క క్రమంలో ఉన్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ మార్గంలో ఉన్న వాళ్ళని దేవుడు కదిలిస్తాడట. ఆ మార్గంలో ఉన్న వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడట. ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి దేవుడు ఆలోచనకర్తగా ఉండి ఆలోచన చెప్తాడట. హల్లెలూయా. ఆయన ఆలోచన కర్త, ఆయన పేరు. ఆ మార్గంలో ఉండి ప్రవక్తల యొక్క క్రమాన్ని అనుసరిస్తూ, అపోస్తుల బోధన అనుసరిస్తూ వీళ్ళు ముందుకు వెళ్తున్నారు అనుకోండి, దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ వాళ్ళ హృదయాల్లోకి వచ్చి వారికి ప్రతి క్షణము ఆలోచన చెప్పి ఆలోచనకర్త ఎవరంటే ప్రభువుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు బ్రదర్, చాలా పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, చాలా భయంకరంగా ఉంది, నాకేం చేయాలి అర్థం కావట్లేదు అని నువ్వు చాలా సతమతం అవుతూ ఉన్నప్పుడు దేవుడు ఆటోమేటిక్ గా ఆ సమయంలో నీకు ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనకు సరైన సమయంలో ఆదరిస్తాడండి. ఖచ్చితంగా మనకు ఆదరణ లేనప్పుడు బాధల చేత, భయంకరమైన కార్యాల చేత మనం ఆదరణ కోల్పోయినప్పుడు దేవుడు తన వాక్యాన్ని ఏదో రకంగా మనతో మాట్లాడి ఆదరిస్తాడు. హల్లెలూయా. మనుషులు ఎవరు ఆదరించలేరు. చాలా మంది కోరుకుంటారు, మనుషులు కష్ట సమయాల్లో, బాధ సమయాల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో, చాలా క్రిటికల్ పొజిషన్ లో మనుషులు ఎవరో ఒకరు ఆదరించాలని కోరుకుంటారు. కానీ ఆ సమయంలో ఎవరు కనపడరు. దగ్గర అవ్వాలనుకున్న వాళ్ళు కూడా దూరం అయిపోతారు. ఆ టైంలో ఎంత పరిస్థితులు ఎంత క్లిష్టతరం అయిపోతాయంటే, ఎంత ప్రేమిస్తారనుకుంటాం వాళ్ళే దూరం అయిపోతారు. ఆ టైంలో దూరం చేసేస్తాడు దేవుడు. దేవుడే దూరం చేసేస్తాడు. ఎందుకు దూరం చేస్తాడంటే ఆ టైంలో దేవుడిని ఆదరించాలి కాబట్టి. హల్లెలూయా. ఏ మనిషి ద్వారా ఆ సమయంలో నువ్వు ఆదరించబడకూడదు. ఆ సమయంలో ఏ మనిషి ద్వారా నువ్వు ఆదరణ పొందకూడదు. దేవుడే